అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ నెల 8న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు. 14,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రక్రియను అదే రోజు విడుదల చేస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై శనివారం ఆమె సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆ రోజు పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేశంలోని అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందిస్తామని, పలు రాష్ట్రాలలో చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ఈ నెల 8న నిర్వహించే ఇతర కార్యక్రమాలు: మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొదటి విడతలో కొనుగోలు చేసిన 50 ఆర్టీసీ అద్దె బస్సుల ప్రారంభం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా చెక్కుల పంపిణీ. 31 జిల్లాలలో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల ఏర్పాటు. బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలతో ఒప్పందాలు. 32 జిల్లాలలో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్గా శంకుస్థాపన. మహిళా ప్రాంగణంలో డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకు సబ్సిడీ ఆటోల పంపిణీ. పేదరిక నిర్మూలన కోసం పురపాలిక, గ్రామీణ ప్రాంతాలలో వేర్వేరుగా పనిచేస్తున్న మెప్మా, సెర్ప్ల విలీన నిర్ణయ ప్రకటన. ఎస్వీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.